పొద్దున్న 2 పని చేస్తుండే పోతుండే మేమన్నా ఏం చేయాలి 10,000 పెట్టుకోవాలంటే మేము ఆడుకుందామమ్మా ఇప్పిస్తాను అదే మరి ఎక్కువ అయిపోయినాయి పెట్టుకుంటేనే ఇప్పిస్తాను మన ఎమ్మెల్యే సార్ ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా 23వ డివిజన్ కార్పొరేటర్తో కలిపి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉండే సమస్యలు ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఎక్కువ కనిపిస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో బ్రహ్మాండంగా జరుగుతుంది. పెన్షన్స్ మార్నింగ్ 6 గంటలకి వస్తున్నాయని చెప్పేసి బాగా గర్వంగా చెప్తా ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి అడిగినప్పుడు అక్కడ ఉండే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ పొద్దున్నే 6 గంటలకల్లా మాకు పెన్షన్స్ వస్తున్నాయి గత 6 నెలల నుంచి అని చెప్పేసి గర్వంగా చెప్పడం జరుగుతోంది. ఇక్కడ అలాగే ఇక్కడ ఉండే స్థానిక సమస్యలు గుర్తించాము. మున్సిపాలిటీ వాళ్ళ మా కార్పొరేషన్ వాళ్ళకి కానీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా చిన్న చిన్న స్ట్రీట్ లైట్స్ అయితే ఏమి, తర్వాత వాటర్ ప్రాబ్లం అక్కడక్కడ ఉంది. అలాగే ముఖ్యంగా హౌసింగ్ ఎక్కువ కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడ ఫెడరల్ కాలనీ ఇది చాలా మంది రెంట్కుంటున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు ల్యాండ్స్ అలాట్ చేసినారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మాకు క్యాన్సిల్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ అప్లై చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉండే హౌసింగ్ ఏదైతే దాదాపు మాక్సిమం హౌసింగ్ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తా ఉంది. వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించేసి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కాలనీ వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే వారికి చాలా సమస్యలు ఉంటాయి. స్థానికంగా ప్రజలు చాలా సమస్యలు ఉంటాయి. శానిటేషన్ కానివ్వండి, తర్వాత రేషన్ కానివ్వండి, హౌసింగ్ ప్రాబ్లం కానివ్వండి, ఇవన్నీ వారి సమస్యలన్నీ కూడా మా ద్వారా తెలియడం కంటే ప్రత్యక్షంగా మా ఎమ్మెల్యే గారే వారి ఇంటికి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే మేము ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ గా చెప్పినాము, మాకంటూ ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరిస్తారు అనే ఒక భరోసా వారికి దొరికినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలు చాలా సంతోషపడుతున్నారు.